వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. 2023లో ఒక సినిమా వచ్చింది. మన జబర్దస్త్ కమెడియన్ వేణు టిల్లు తీసిన డైరెక్షన్లో బలగం. చాలామంది చూసే ఉంటారు కదా ఈ సినిమా. చూడని వాళ్ళ కోసం చెప్తున్నా. స్టోరీ ఏంటిదంటే, మన తెలంగాణ కల్చర్లో, బేసికలీ మన తెలుగు హిందూ కల్చర్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ అంత్యక్రియలు అయిన తర్వాత 11 డేస్కి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ పెడితే వాళ్ళు ఒక పక్షి రూపంలో, ఎస్పెషల్లీ ఒక పిట్టెనో కాకియో ఏదో రూపంలో వచ్చి దాన్ని తినాలి, అంటే ముట్టుకోవాలి. దాన్ని మన వాడుక భాషలో పిట్టె ముట్టుడు అంటాం. మీ సినిమా చూడండి, మొత్తం అదే ఉంటుంది. పిట్టె ముట్టలేదు కదా, పిట్టె ముట్టలేదు కదా ఉంటుంది. పిట్టె ముడితేనే మన వాళ్ళంతా హ్యాపీ అవుతారు అనమాట. అంటే ఆ పోయిన వాళ్ళ యొక్క సోలు, వాళ్ళ ఆత్మ తృప్తిగా పోయింది అని వాళ్ళు సంతోషిస్తారు. ఆ మూవీలో కూడా అదే జరుగుతుంది. పాపం వీళ్ళు, ఆ పెద్దాయన చనిపోతాడు, ముసలాయన కొమరయ్య, ఆయన చనిపోతాడు. వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని ఆటలు కోసినా, ఎంత మందు పెట్టినా, ఎంత మాంసం పెట్టినా ఒక్క కాకి కూడా రాదు, ఒక్క పిట్ట కూడా రాదు. సో ఊరోళ్ళందరూ, మీరు 11 డేస్కి పిట్టె ముడితేనే మీరు ఈ ఊర్లో ఉండాలా, లేకపోతే మిమ్మల్ని ఈ ఊరు నుంచి వెలివేస్తున్నాం అని ఒక కట్టుబాటు తయారు చేస్తారు. అది పెద్ద సీరియస్ థింగ్. అంటే మన కల్చర్లోనే ఉంది అది. ఓకే, మేబీ వేరే కల్చర్స్లో ఉండకపోవచ్చు, క్రిస్టియానిటీలో కానీ ముస్లిమ్స్లో కానీ ఉండకపోవచ్చు. వాళ్ళ కోసం చెప్పాను అంత స్టోరీ, ఉపోద్ఘాతం. మరి ఇది అంతెందుకు అని అంటే, మళ్ళీ దాన్ని మనం రిలేట్ చేసుకోవచ్చు. సేమ్ థింగ్. మనము 2022 నుంచి జరుగుతున్న ఈ టీజీపీఎస్సీ కోర్టు కేసులకి మనము ఎన్నో కేసులు పెట్టినాం. మనమే పెట్టినాం, వాళ్ళు ఇనిషియేట్ చేయలే. కేసులన్నీ మనమే పెట్టినాం. ఎందుకు? సరదాగా పెట్టినాం ఆ కేసులు. అంటే సరదాగా పెట్టలే కదా, టీజీపీఎస్సీ అండ్ గవర్నమెంట్ చేసిన కథలకి మనం కేసులు క్రియేట్ చేయాల్సి వచ్చింది. ప్రతి దగ్గర ఇష్యూ క్రియేట్ చేశారు. ప్రతి దగ్గర దే హ్యావ్ క్రియేటెడ్ ఏ కాంట్రవర్సీ, దే హ్యావ్ క్రియేటెడ్ సంథింగ్ డిఫరెంట్. కరెక్ట్ రూట్లో వెళ్ళాల్సిన బండిని పక్క రూట్లోకి వెళ్ళి తీసుకుపోతారు, అవసరం లేకపోయినా కానీ. దానికోసం మనం కేసు పెట్టాల్సి వచ్చింది. ప్రతి కేసుని వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ యొక్క మెషినరీ, గవర్నమెంట్ మెషినరీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి దాన్ని బొందబెట్టేశారు. కేసులన్నింటినీ బొందబెట్టేశారు. పెట్టేసి మేము గెలిచినాము, మీరు ఓడిపోయినరు. ఇదే కదా వాళ్ళు చెప్పేది. ఇప్పుడు నేనేమంటా అంటే, మీరు బొందబెట్టిర్రు కానీ ఇంతవరకు పిట్ట ముట్టుకోలే. బొందబెట్టంగానే మనిషి చచ్చిపోడండి. బొందబెట్టంగానే కథ కాదు, సమాప్తం కాదు. పిట్టే ముట్టుకోవాలి. ముట్టుకుందా ఇక్కడ? పిట్టే ముట్టుకోవడం అంటే టీజీపీఎస్సీ హ్యాస్ టు గివ్ ద ప్రిలిమ్స్ కరెస్పాండింగ్ ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్స్ ఫర్ ద 562 పీపుల్ హూ ఆర్ ఇన్ ద పోస్ట్ రైట్ నౌ. వాళ్ళ 562 పీపుల్ యొక్క ప్రిలిమ్స్ నెంబర్లు ఇస్తేనే పిట్టే ముట్టినట్టు. మాకు ప్రిలిమ్స్ హాల్ టికెట్తో పాటు ప్రిలిమ్స్లో ఎవరికి ఎన్ని వచ్చినాయి, ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఏంది, అప్పుడు జరిగిన మార్క్స్ లిస్ట్ కట్ ఆఫ్ ఏంది, ఆ లిస్టు కావాలి, ఆ మార్క్స్ కావాలి. అండ్ ర్యాంకింగ్ రావాలి. జిఆర్ఎల్ ర్యాంకింగ్ లిస్ట్ ఉంది కదా, అదొకటి ఉంది కదా, ప్రీ మెరిట్ లిస్టా దాన్ని అంటాం కదా, అది కూడా ఇవ్వలే కదా. మరి అది కూడా ఒకటి కావాలి కదా. అన్నిటికంటే అసలు ఇవన్నీ వదిలేస్తాండి. ఇవన్నిటి కూడా నేను డ్రిల్ డౌన్ చేస్తే సింపుల్ ఒకటి అడుగుతా, ఏంటంటే పిట్టె ముడితే కూడా మేము సాటిస్ఫై అయిపోతాం. సరే కాకి వద్దబ్బా, ఏ పిట్టె ముట్టినా ఓకే అంటాం మేము. యూజువల్గా కాకి తింటేనే మనము తృప్తి పడతాం. నేను కాకి కూడా వదిలేస్తున్నా. ఏదైనా ఒక పిట్ట అంటే ఐ మీన్ టు సే, మీరు ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్లు ఇవ్వండి చాలు, అంతే. ఇక మిగతా అన్నీ మాఫ్, మొత్తం మాఫ్. మీరు ప్రీ మెరిట్ లిస్ట్ మాఫ్ చేస్తాము. మీరు అదనంగా జియో 29 తీసుకొచ్చి ఎక్స్ట్రా 60 పోస్టులు ఎందుకు యాడ్ చేసిరో వదిలేస్తాము. మీరు నాన్ లోకల్స్కి వాళ్ళు అప్లికేషన్ని ఫిలప్ చేస్తున్నప్పుడు నాన్ లోకల్స్కి ఎందుకు రిజర్వేషన్ కేటగిరీ ఎందుకు ఎనేబుల్ అయిందో వదిలేస్తాము. మేము జెల్పెన్ కేసు వదిలేస్తాం. ఇంకోటి ఉంది కదా జెల్పెన్ కేసు, అది ఇంకా బెంచ్ మీదకి రాలేదు. జెల్పెన్తోని రాసిన అతనికి జాబ్ వచ్చింది, ఆయన కోర్టులో ఫైల్ చేసిండు కేసు, ఇప్పటిదాకా అది బెంచ్ మీదకి రాలేదు. జెల్పెన్తో రాయొద్దు అని మీరే చెప్పారు. అట్లాంటి క్యాండిడేట్కి మీరు జాబ్ ఇచ్చారు. ఇది అవకతవకలు కాదా అండి? ఇప్పటిదాకా ఆ కేసు ఇంకా బెంచ్ మీదకి రాలేదు.
ఇది ఏంటండి ఇన్ని? సో నేను ఇవన్నీ వదిలేస్తామండి. ఇది వి విల్ లీవ్ డబుల్ హాల్ టికెట్లు వదిలేస్తాం. మీరు మిగతా ఈ స్పోర్ట్స్ ఇంకా ఉన్నాయి కదా, ఈడబ్ల్యూఎస్, ప్రతి కేటగిరీలో యూ హ్యావ్ డన్ ఏ మిస్టేక్, అవన్నీ కూడా వదిలేస్తాము. ప్రొవైడెడ్ జస్ట్ గివ్ అస్ ద ప్రిలిమ్స్ హాల్ టికెట్స్ నెంబర్స్, అంతే సరిపోతుంది. అప్పుడే మేము పెట్టే ముట్టుకుంది అని సంతోషిస్తాం. అప్పటిదాకా మా ఆత్మలు తిరుగుతూనే ఉంటాయి నాంపల్లి చుట్టూ, టీజీపీఎస్సీ చుట్టూ. ఎందుకంటే మాకు నిద్ర పడతలేదు. పాయింట్ ఏంటిదంటే నిద్ర పడతలేదు. మీరు అంత సింపుల్గా జాబులు ఇచ్చేసి ఇంకొక గొప్ప కథ ఏం చేసిరంటే, ఏదో అడ్డదిడ్డంగా రాసిన వాటికి కూడా 400 మార్క్స్ వేసిరండి. ఈ మార్కులు వచ్చిన వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి అంటారు, అన్నా నేను ఏం రాయలే అన్న 400 వచ్చినాయి అన్న అంటారు. అంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా ర్యాండమ్గా కరెక్ట్ చేసేసి, అరే వేసుకుంటా ఊరా పోయి 400 450 వేసుకుంటావో, ఎనీవేస్ వాడు ఫైనల్ మెరిట్ లిస్ట్ వాడు ఉన్నాడు కదా, ఏం కాదు 400 380 అంటే, సో దట్ మీరు కావాలనే మార్క్స్లు ఇన్ఫ్లేట్ చేస్తారు. ఇన్ఫ్లేట్ చేసేసి ఎనీవేస్ వాడు మెరిట్ లిస్ట్లో ఉండరు. మీ మెరిట్ లిస్ట్ వేరే రెడీగా ఉంది కదా, డ్రాయర్లో, టేబుల్ డ్రాయర్లో రెడీగా ఉంది. ఇది తీసి అది పెడతారు, అది పెట్టిర్రు. మరి ఈ పోరాలను ఎట్లా సాటిస్ఫై చేయాలా? సింపుల్గా మీరు వాళ్ళకి ఎక్కువ మార్కులు వేయాలి. ఎక్కువ మార్కులు వేస్తే ఏమవుతుందంటే, వాడు ప్రతి ఒక్కడు ఎవడన్నా తక్కువ రాసిన అని ఫీల్ అవుతాడా? ప్రతి ఒక్కడు వాడు టాలెంటెడ్ అని ఫీల్ అవుతాడు. సో అందరూ ఏమనుకుంటారంటే, నేను నిన్న చదువుకొని పోయిన వారం కూడా ముట్టలే బుక్, నాకు 400 వచ్చినాయి, నాకు 350 వచ్చినాయి. అటు ఫుల్ ఖుషి అయిపోయి ఈసారి అంటే మిస్ అయింది కానీ నెక్స్ట్ టైం మాత్రం కొట్టి చూపిస్తా అంటాడు. వాడు తెలియదు వాడు ఏం రాయలే అని, అయినా కానీ ఆయనకి నువ్వు మార్కులు వేసేసినావు. అవునా? అట్లా ఉంటుంది. అట్లా జస్ట్ అంటే ఇన్ఫ్లేట్ చేసినట్టు అనమాట. యూ హ్యావ్ జస్ట్ ఇన్ఫ్లేటెడ్. అదొక సైకలాజికల్ ఆస్పెక్ట్ని మా మైండ్స్లో పెట్టేసారు. అరే ఎగ్జామ్ 400 మార్కులు వచ్చిన వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్తారు, అన్న నాకు 400 రావద్దన్నా, నాకు 400 వచ్చినాయి అన్న అని చెప్తున్నారు. మరి వాళ్ళే స్వయంగా చెప్తారు కదా, మరి వాళ్ళకి తెలుసు కదా వాళ్ళ వర్త్. 400 మార్క్స్ రావడం అంటే చిన్న విషయం కాదండి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో 400 మార్క్స్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. యూ హ్యావ్ టు హ్యావ్ రియల్లీ ద సబ్జెక్ట్ ఉండాలా, మీకు ఆ గుజ్జు ఉండాలా. అట్లాంటిది ఇష్టం వచ్చినట్టు మార్కులు వేసేసి ఇన్ఫ్లేట్ చేసేస్తే ఏమన్నట్టు అది? నా ఒకటే పాయింట్ ఏంటంటే, మళ్ళీ మీరు అన్నీ అయిపోయినాయి అంటారు కదా, ఇప్పుడు కేసులు బొంద పెట్టేసినాం అంటారు కదా, అన్నీ అయిపోయినాయి కదా, అన్నీ అయిపోయినాయి, డిప్యూటేషన్ అయిపోయింది, పోస్టింగ్ కూడా ఇచ్చేసారు కదా, ఇంకా వాట్ ఈజ్ స్టాపింగ్ యూ? వాట్ ఈజ్ స్టాపింగ్ యూ టు నాట్ టు రిలీజ్ ద ప్రిలిమ్స్ హాల్ టికెట్స్ నెంబర్స్? మిమ్మల్ని ఏం ఆపుతుంది? ఆ టాపర్ల పేపర్లు ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? టాపర్ల మాకు కూడా తెలుస్తుంది కదా, టాపర్ల పేపర్లు పెడితే ఇట్ విల్ బికమ్ అన్ ఎవిడెన్స్, లేకపోతే గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ అన్ ఆర్టిఫాక్ట్ ఫర్ ద నెక్స్ట్ ఆస్పిరెంట్స్. అరే టీజీపీఎస్సీ గ్రూప్ 1 పేపర్లు ఇట్లా ఉండాలి, ఇది పద్ధతి, రాసే పద్ధతి ఇది. ఒక 4-5 పేపర్లు పెట్టండి టాపర్స్వి, టాప్ 10లవి, ఇట్లా ఉండాలిరా, స్ట్రక్చర్ ఇట్లా ఉండాలి, పద్ధతి ఇట్లా ఉండాలి. ఎందుకు పెడతలేరండి? మీరు వాళ్ళ పేరు పెట్టకండి, బట్ దీస్ ఆర్ ద పేపర్స్, దీస్ ఆర్ ద టాపర్స్ పేపర్స్ అని డిస్ప్లే చేయండి వెబ్సైట్లో. ఎందుకు చేస్తలే? నెక్స్ట్ ఆస్పిరెంట్స్కి దే విల్ ఫీల్ హ్యాపీ కదా, దే విల్ ఫీల్ హ్యాపీ దట్ ఓకే దిస్ ఈజ్ ద స్టాండర్డ్ దట్ టీజీపీఎస్సీ లుక్స్ ఫర్. ఓకే, దీస్ ఆర్ ద ఆర్టిఫాక్ట్. వెన్ యూపీఎస్సీ ఈజ్ రిలీజింగ్ దోస్ టాపర్స్ పేపర్స్, మీరు ఎందుకు రిలీజ్ చేస్తలేరు? అసలు ఏం రిలీజ్ చేస్తలేరు కదా. టీజీపీఎస్సీ ఈజ్ నాట్ రిలీజింగ్ ఎనీథింగ్. టీజీపీఎస్సీతో మాట్లాడాలంటే డైరెక్ట్గా దేవుడితో మాట్లాడినట్టే ఉంది. సేమ్ దేవుడితో డైరెక్ట్ మనం మాట్లాడలేము కదా, మధ్యలో పూజారి వస్తాడు కదా. ఈడ పూజారి ఎవరంటే కోర్ట్స్. ప్రతి దానికి కోర్టేనా అండి? ప్రతి దానికి కోర్టేనా? ఎందుకు అసలు కోర్టులని మనం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు కదా. కోర్టులనే కొన్ని కోట్ల, లక్షలు కూడా కాదు, కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని మనకు తెలుసు జ్యుడిషియరీ వ్యవస్థలో. మరి అట్లాంటి వ్యవస్థలో ప్రతిదానికి పోయి టీజీపీఎస్సీకి అడగాలంటే కోర్టు కేసు, వాళ్ళ నుంచి ఏదైనా తెప్పించుకోవాలంటే కోర్టు కేసు. ఏం ట్రాన్స్పరెన్సీ ఉంది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీలో? ఏం ట్రాన్స్పరెన్సీ ఉంది? మేము టీజీపీఎస్సీకి ఇట్లా మేము వస్తున్నాము అని తెలిస్తేనే, అవి పెద్ద పెద్ద ఉంటాయి కదా ఐరన్వి, అవి పెడతారు. ఒక 4-5 పెద్ద, మన బాహుబలి సినిమాలో కట్టప్ప కడతాడు కదా, మన కాలకేయుడు వస్తే వీళ్ళు ఒక పెద్ద సామ్రాజ్యం నిర్మిస్తారు, ఇట్లా త్రికాల కూటమి ఏదో ఉంటుంది, అట్లా కడతారు టీజీపీఎస్సీ చుట్టూ. ఏది యాజిఫ్ మేమేమన్నా టెర్రరిస్టులు, జిహాదీ టెర్రరిస్టులు వచ్చి బాంబ్ అటాక్ చేసినట్టు. వచ్చేది చదువుకునే విద్యార్థులు వచ్చి టీజీపీఎస్సీని అడగడానికి వస్తే మీరు అంత కంచె తయారు చేస్తారు, అంత కంచె తయారు చేస్తారు. అవసరం ఏముందండి? అంత కంచె తయారు చేసి
చెప్పాల్సిన అవసరం ఏముంది? మేమైనా వచ్చి అక్కడ గొడవ చేసి హంగామా చేసి ధర్నా చేసి ఇది చేస్తున్నామా? ఏమన్నా ఆర్ వి డూయింగ్ ఎనీ సబటాజ్? ఏం చేయట్లే కదా, సబటాజ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. వచ్చి అడిగితేనే మీకు భయం అవుతుంది. కానీ ఇంకోటి చెప్తా అండి, మీరు కేసులన్నింటినీ బొందబెట్టేశారు. ఒక పాయింట్ అడుగుతా, కేసులన్నింటినీ బొందబెట్టేసి మేము గెలిచినామని చక్కలు గుద్దుకుంటారు కదా. నేను దానికంటే ముందర ఒక పాయింట్ చెప్తా. నేను వాళ్ళ టీజీపీఎస్సీ లాయర్తో అప్పుడే గొడవలు అవుతున్నప్పుడు నేను హైకోర్టులో కలిసిన, నేను ఇంకొక ఫ్రెండ్ కలిస్తే పెద్ద ఆయన, అది క్లోజ్ అయింది కదా, ఇది క్లోజ్ చేసేసిన కదా, ఇంకా నెక్స్ట్ ఆ కేసు ఉంది, అది క్లోజ్ చేసిన. అరే అసలు దానికి సమాధానమే ఇయ్యాడు సార్. నువ్వు ఏది అడిగితే కూడా అయిపోయింది కదా, దాన్ని ఇంకా అదేముంది నీకు నెక్స్ట్ చెప్పు అని అంటాడు. నువ్వు ఆన్సరే చెప్పకపోతివి అంటే నువ్వు యు ఆర్ యూజింగ్ యువర్ ఫోర్స్ అండ్ నీ లెవెల్ ఉపయోగించుకొని అవతల వాడిని తొక్కిపడేసి మేము అది క్లోజ్ చేసినాం ఇది క్లోజ్ చేసినాం అంటే మేము అసలు కన్విన్సే కాలే. మమ్మల్ని కన్విన్స్ చేయడానికి మీరు ఉపయోగించిన పవర్ ఏంటిది? జ్యుడిషియరీ మెషినరీ అంటే పోలీస్ మెషినరీ వాట్ ఎవర్. ఇక్కడ క్వశ్చన్ అడుగుతా అండి, ఈ మెషినరీ మీకు మాకు సేమ్గా యాక్సెస్ ఉందా? ఒక సామాన్యుడికి ఒక జడ్జిని కలిసే అంత అవకాశం మన సిస్టంలో ఉందా? ఇదే క్వశ్చన్ మీకు వేసుకోండి, మీకు మాత్రం ఇమ్మీడియట్గా కలవచ్చు. యూ హ్యావ్ యాక్సెస్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్స్, యూ హ్యావ్ యాక్సెస్ టు ఐబీ, యూ హ్యావ్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్. ఫోన్ ట్యాపింగ్లు చేస్తారు మీరు, పోలీస్ డిపార్ట్మెంట్కి మీకు యాక్సెస్ ఉంది, జ్యుడిషియరీకి యాక్సెస్ ఉంది. బట్ ఇదే యాక్సెస్ మాకుందా? మాకు కూడా మీకున్నంత యాక్సెస్ ఉండి, మాకు కూడా మీకున్నంత లాబియింగ్ చేసే కెపాసిటీ ఉంటే, ఇద్దరికి సేమ్గా ఉంటే, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటాం దీన్ని, ఇద్దరికి కూడా సేమ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటే అప్పుడు మీరు గెలిచిర్రు అనుకో, అప్పుడు మీది విజయం అవుతుంది. ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డే లేదు కదా మీకు. ఆడ కోర్టు కేసు December 29కి కాగానే మన సారు పోతాడు, తెల్లారి 31కి హైకోర్టు CJI గారికి పుష్పగుచ్చం ఇస్తాడు, తెల్లారే ఇంటికి పోయి. ఎప్పుడో జరగదు అది, ఇప్పుడు జరుగుతుంది. హైకోర్టు సుప్రీంకోర్టులో కోర్టు అయిపోగానే తెల్లారే సార్ వస్తాడు, సూర్యకాంత్ సార్ వస్తాడు, ఇక్కడ పార్టీ జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి చదువుకున్నప్పుడేమో లెజిస్లేచర్ షుడ్ నాట్ మీట్ జ్యుడిషియరీ క్వైట్ ఆఫన్, ఇట్లాంటి పండుగలకి పబ్బాలకు కలవద్దు, అంటిల్ అండ్ అన్లెస్ దెర్ ఈజ్ ఏ వెరీ సీరియస్ ఇష్యూ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద సిస్టమ్ లాంటివి ఉంటాయి. బట్ మీరు మాత్రము న్యూ ఇయర్కి కలుస్తారు. న్యూ ఇయర్ ఏమన్నా పెద్ద మన పండుగనా అండి? అదే న్యూ ఇయర్ ఏమన్నా ఇదా, ఉగాదా, లేకపోతే సంక్రాంతి? అసలు మన పండుగనే కాదు. న్యూ ఇయర్కి సార్ని కలిసేది ఏంది నాకు అర్థం కాదు. సో మీరు మాత్రము లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా మీరు గెలుస్తారు. మీరు గెలిచి మాకేం చెప్తారు? మేము కేసులన్నీ బొందబెట్టినామంటారు. మీరు కేసులు ఎన్ని బొందబెట్టినా మేము ఒకటే పాయింట్ ఏం చెప్తామంటే, ఇంకా పిట్టే ముట్టలేదు, మా ఆత్మలు శాంతించట్లేదు, ఆత్మలు శాంతించేదాకా మేము ఒప్పుకోము. మీరు ఆ ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్లు ఇస్తే తప్ప వీ విల్ నాట్ బీ హ్యాపీ. మీరు గేమ్ ఆడినంత తొండి ఆడిరు మీరు గేమ్. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా మీకు ఉన్న పవర్తోని అధికారంతో మీరు వెనకాల ఏమేమి చేసిరో అవన్నీ చేసిర్రు. మాకు యాక్సెస్ లేదు, మాకు మీ దగ్గర రావడానికి యాక్సెస్ లేదు. ఇంకా వాళ్ళ దగ్గర ఎక్కడ పోతామండి? పెద్దోళ్ళ దగ్గరికి. మీ దగ్గరనే మేము యాక్సెస్ లేదు మాకు, అంతకంటే పైన వాళ్ళ దగ్గర మేము ఎక్కడికి పోతాం? ఇది మీరు వేసింది ఎట్లుందంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటాం. పిచ్చుక మీద కూడా బ్రహ్మాస్త్రం వేసిందంట. మీరు చేసింది అట్లనే ఉంది. ఆస్పిరెంట్స్ ఎవరున్నారండి? ఒక్కడు ఆస్పిరెంట్ చెప్పండి, ఎవరికైనా డబ్బులు ఉండి పవర్ ఉండి, అంతా కామన్ పీపుల్, సామాన్యులు. అరే హ్యాండ్ టు మౌత్ పీపుల్ అండి, రెక్కాడితే కానీ దొక్కాడని పీపుల్. ఈ పీపుల్ని పట్టుకొని మీరు పెద్ద ఏదో విజయం సాధించినాము, మేము వాళ్ళ మీద ఎక్కి తొక్కినాము, మేము అది చేసినాము ఇది చేసినాము అంటారు. అసలు ఈ పోరాటంలో లాస్ట్ 2 years నుంచి ఒక్క ప్రతిపక్ష పార్టీ అన్న ఈ ఆస్పిరెంట్స్కి హెల్ప్ చేసిందా అండి? ఏదో బ్యాక్ ఎండ్ నుంచి అప్పుడిప్పుడు పైసలు ఇచ్చిర్రు, కానీ రియల్గా జెన్యున్గా అరే ఇది అన్యాయం జరిగింది అని ఒక ప్రతిపక్ష పార్టీ అన్న ఇచ్చిందా అండి? అంటే మోరల్ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ అక్కడో ఇక్కడ అది కూడా కొంచెం ఇచ్చాను, మిగతా అంతా క్రౌడ్ ఫండింగే. మోరల్ సపోర్ట్ లేకపోయినా కానీ పోరగాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు ధైర్యాన్ని చేపట్టుకొని కూడబెట్టుకొని ధైర్యంగా ముందుకొచ్చి అరే ఏదైతే అవుతుంది, మనకి అన్యాయమైన మన నెక్స్ట్ పిల్లలు అన్యాయం కావద్దు అని
పోరాడుతున్న క్యాండిడేట్లే ఉన్నారు సిస్టంలో. వాళ్ళ మీద మీరు మీ పవర్ ఉపయోగిస్తున్నారు. ఏమన్నా అడిగితేనేమో జ్యుడిషియరీతోని మొట్టికాయలు వేపిస్తారు. మొన్న ఏపీఎల్ఏ సుప్రీంకోర్టులో పోయి ఉల్టా పిటిషనర్ల మీదనే సుప్రీంకోర్టుతో మొట్టికాయలు వేయించారు. ఏదో అదే కేసులో నాకు గుర్తులేదు, మన కేసే. ఏమన్నా జ్యుడిషియరీ మీద ఒక మాట అగేన్స్ట్గా మాట్లాడితే ఇది మనకి కేసులు వేస్తారు. కానీ జ్యుడిషియరీలో వర్మ లాంటోడు 100 కోట్లతో క్యాష్తో దొరికినా కానీ జ్యుడిషియరీని మనం ఏమనొద్దు, అవును వాళ్ళు అట్లనే చేస్తారు, మేము వదిలేయాల. జ్యుడిషియరీలో తప్పులు ఉన్నాయని చెప్పి సిజి రమణ గారు ఎన్నోసార్లు చెప్తారు, వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళే ఎన్నోసార్లు చెప్తారు. అయినా కానీ వాళ్ళు మాట్లాడవచ్చు. సామాన్యుడు నాలాంటోడు మాట్లాడిందంటే నువ్వు జ్యుడిషియరీకి అగేన్స్ట్గా మాట్లాడినావు, కోర్ట్స్కి అగేన్స్ట్గా మాట్లాడినావు అని మమ్మల్ని లోపలేస్తారు. అంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదండి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు. మీరు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా గేమ్ రూల్స్ అన్నీ మార్చేసి తొండి ఆడి మా మీద గెలిచిర్రు. నేను ఈ ఈ ఈ స్టేట్మెంట్ సపోర్ట్ చేసుకోవడానికి ఈరోజు ఒక పోల్ పెడతా. ఇప్పుడు దీని కింద ఎవరైతే చూస్తున్నారో ఆ లింక్ క్లిక్ చేయండి, పోల్ పెడతా, కమ్యూనిటీ పోస్ట్ పెడతా. అందులో ఒక క్వశ్చన్ అడుగుతా, టీజీపీఎస్సీ సక్రమంగానే 2024 పోస్టులు జాబ్ ఇచ్చిందా అని అడిగి కింద ఆప్షన్స్ ఏం పెడతా అంటే, లేదు ప్రతి స్టేజ్లో అవకతవకలు జరిగినాయి, పాయింట్ నెంబర్ 1 ఆప్షన్ ఏ అనమాట. లేదు ప్రతి స్టేజ్లో అవకతవకలు జరిగినాయి. బి, లేదు అక్కడక్కడ జరిగి ఉండొచ్చు, 1 2. 3, కరెక్టే, అన్నీ కరెక్ట్గానే జరిగినాయి, అంతా కరెక్టే, టీజీపీఎస్సీ కరెక్టే అని 3వ ఆప్షన్ ఇస్తాం. 4వ ఆప్షను ఏమో మాకు తెలియదు. ఓకే, ఈ 4 పెడతా ఆప్షన్స్. కింద ఈ యూట్యూబ్ చూసిన వాళ్ళు క్లిక్ చేయండి అండి, జస్ట్ ఐ వాంట్ టు సీ. ఎందుకంటే ఊరికే నేను మాట్లాడడం కాదు కదా, నేను ఐ వాంట్ టు నో ద పబ్లిక్ పల్స్ ఆల్సో. ఊరికే అయితే బొమ్మ వచ్చి ఇలా మాట్లాడి ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్లు ఇవ్వడం అనేది కాదు కదా. వీ షుడ్ నో ద పీపుల్. అండ్ ఈవెన్ ఎవరైతే చూస్తున్నారో మెషినరీ, పోలీస్ మెషినరీ, వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా, వీళ్ళు మనం పోరాడే దాంట్లో న్యాయం ఉందా లేదా అని జ్యుడిషియరీ కూడా తెలుసుకోవాలి. గవర్నమెంట్ ఎవరైతే లీడర్స్ అపోజిషన్ వాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తెలుసుకోవాలి. పవర్లో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి, స్టూడెంట్స్ కూడా తెలుసుకోవాలి, కామన్ మ్యాన్ కూడా తెలుసుకోవాలి. నిజంగా మనం అనుకుంటున్న పబ్లిక్ పల్స్ ఎట్లుంది తెలుసుకోవాలి కదా, ఊరికే నేను మాట్లాడితే కాదు కదా. సో దయచేసి అది లింక్ క్లిక్ చేయండి. ఆప్షన్స్ 4 చెప్పాను కదండి, ఆప్షన్ ఏదో ఒకటి ఉంటుంది కదా, మీ ఇష్టం. ఆప్షన్ నేను చెప్పాను, ఓకే, ఆప్షన్ మీ ఇష్టం వచ్చినట్టు మీకు తెలుసు కదా ఏం జరిగిందో. క్లిక్ చేయండి. రేపు పొద్దున మళ్ళీ ఇంకొక వీడియో పెట్టి ఆ పోల్ మీదనే మాట్లాడదాం. ఎంతమంది దాన్ని సపోర్ట్ చేస్తారు, పర్సంటేజెస్ ఎంత వచ్చినాయో చూద్దాం. ఓకే, టీజీపీఎస్సీ మేము సత్యపూస అంటుంది కదా, ఆ సత్యపూస గిత్తపూస ఈ 24 అవర్స్లో తెలిసిపోతుంది, చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది ఎందుకో చెప్పాలనిపించింది. ఐ వాంట్ టు సీ ద పబ్లిక్ రియాక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ అయితే బొమ్మ సైనింగ్ ఆఫ్.